అది కూడా సవరించుకుంటే వారికే మంచిదని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మరో 2 అంశాలు. ఒకటి, నియామకాల మీద మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలే చేయలేదు, తెలంగాణ నిరుద్యోగ యువతని చాలా నిరాశకు గురి చేసిందని మాట్లాడినారు. వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, సవాల్ కూడా చేస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 4 ఏళ్ల స్వల్ప కాలంలో అనే మాట ఉద్దేశపూర్వకంగా వాడుతూ ఉన్నా. ఎందుకంటే మొదటి 9 నెలలు మాకు పనిచేసే పరిస్థితి లేదు. కొత్త రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, మోడీ గారు చాలా ఇబ్బంది పెట్టినారు. ఇన్ని పరిస్థితుల్లో మరి మొదటి 9 నెలలు అసలు పరిపాలన అధికారుల విభజన కూడా జరగని పరిస్థితి. తదనంతరం కేవలం 3 నెలల కొన్ని నెలల విరామంలో, కొన్ని నెలల సమయంలో 1,09,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన మాట రాహుల్ గాంధీకి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. 1,09,000 ఈ రోజు వచ్చిన కొత్త అనుమతితో సహా 1,09,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వంలో 1,09,000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపిన మాట రాహుల్ గాంధీకి తెలుసా, తెలియదా? తెలుసుకోకపోతే తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తదనంతరం ఈ 1,09,000 ఉద్యోగాల్లో ఇప్పటికే 87,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం ప్రభుత్వం మీకు తెలుసా, తెలవదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, 87,000లో ఇప్పటికే 32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఆయన చెప్పారు ఈరోజు కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన చెప్పినారు. దాన్ని బట్టే చెప్పొచ్చు ఎంత సత్యదూరమైన మాట, ఎంత దుర్మార్గమైన కుసంస్కారమైన మాటనో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఈరోజు అధికారికంగా చెప్తా ఉన్నాను, 1,09,000 ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది, 87,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చాం, 32,000 పూర్తయినాయి, మిగతాయి పూర్తి కాకుండా సైంధవ పాత్ర పోషించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. కోర్టుకు పోయింది, రెగ్యులరైజేషన్ అడ్డుకున్నది. నీ కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ని అడగండి, ఎవరు అడ్డుకున్నారు మీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోతే అది అడ్డుకుంటారు. నియామకాల విషయంలో సత్వరమే పూర్తి చేయాలని ఒక సత్సంకల్పంతో ముందుకు పోతా ఉంటే కోర్టులకు పోయి కేసులు వేస్తారు. ఈ మాదిరిగా మళ్ళీ ఒకసారి ఇంకొక మాట కూడా రాహుల్ గాంధీ గారికి చరిత్ర కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణను ఆంధ్రను కలిపినాడు పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ రూల్స్ కొనసాగాలని చెప్పి పెట్టింది ఆనాటి పెద్ద మనుషులు, ఇద్దరు 2 ప్రాంతాల పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. ముల్కీ రూల్స్ ఆనాడు తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేదానికోసం పెట్టిన ముల్కీ రూల్స్ అవి. వాటిని తుంగలో దొక్కింది ఎవరు? మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కాదా? ముల్కీ రూల్స్ తొంగలో దొక్కి సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ని అప్హెల్డ్ చేస్తూ తీర్పునిస్తే ఆనాడు వాటిని రాజ్యాంగబద్ధమైన ఒక సవరణతో, రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 371D తెచ్చి సుప్రీంకోర్టు తీర్పును తుంగలో దొక్కి పార్లమెంటు వేదికగా తెలంగాణ యువతకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కాదా? ఈరోజు మళ్ళీ మీరే వచ్చి ఏ ప్రభుత్వం అయితే ఆనాడు ముల్కీ రూల్స్ రద్దు చేసిందో, ఏ ప్రభుత్వం అయితే దశాబ్దాలుగా తెలంగాణ యువతకు అన్యాయం చేసిందో, ఏ ప్రభుత్వం అయితే తర్వాత 610 జీవో లాంటి జీవోలను అమలు చేయకుండా దశాబ్దాల పాటు తెలంగాణ యువతను వంచిందో, మళ్ళీ మీరే వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంటే శుష్క ప్రియం శూన్య హస్తం అనే మాట మళ్ళొక్కసారి మీ వైఖరి చూస్తూ ఉంటే గుర్తొస్తూ ఉందని చెప్పి కూడా రాహుల్ గాంధీకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చివరిగా ఇంకొక దారుణమైన మాట ఆయన మాట్లాడింది. ఆయన ఈరోజు తెలంగాణలో మళ్ళీ హిందువులను ముస్లింలను వేరు చేసే విధంగా మాట్లాడారు. ముస్లింలకు ప్రత్యేకంగా మైనారిటీలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎప్పుడు కూడా ఓట్లు వేసే యంత్రాలుగానే చూసింది. చరిత్ర మొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే ముస్లింలను కానీ ఇతర మైనారిటీలను కానీ చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వారిని అట్లా చూడడం లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీలకు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ నేను రాహుల్ గాంధీ గారి గతం గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మైనారిటీల మీద వల్లమాలిన ప్రేమ గురిపిస్తున్న మీరు ఒక్కసారైనా కనీసం ఇప్పటి వరకు ఆనాడు 84లో సిక్కుల ఊచకోతకు సంబంధించి ఏనాడైనా ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పిందా? 2733 మంది ఆనాడు చనిపోతే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత అల్లర్లలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సజ్జన్ కుమార్ మీద కానీ జగదీష్ టైట్లర్ మీద కానీ ఎప్పుడైనా విచారించిందా? కనీసం విచారం వ్యక్తం చేసిందా? కనీసం ఎప్పుడైనా వారిని శిక్షించే ప్రయత్నం చేసిందా? చేయలేదు.
పైపెచ్చి ఏమన్నారు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు? ఒక పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు వస్తాయని చెప్పి మాట్లాడినారు. ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు ఎక్కడైతే చార్మినార్లోనైతే నిలబడి సద్భావన గురించి మాట్లాడినారో రాహుల్ గాంధీ గారు, మరి గుర్తు చేస్తా ఉన్నా, స్వయానా మీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ముఖ్యమంత్రులు చెప్పినారు 1989 డిసెంబర్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిని దించడానికి, మర్రి చెన్నారెడ్డిని దించడానికి కాంగ్రెస్లోని మరొక వర్గం ఆనాడు ఉద్దేశపూర్వకంగా మారణకాండం సృష్టించి ఓల్డ్ సిటీలో దుర్మార్గమైన మత కొల్లలను సృష్టించింది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇది నేను చెప్పడం కాదు, స్వయంగా మర్రి చెన్నారెడ్డి గారు చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఆ పని చేసినారు, ఆ దారుణాన్ని కొడిగట్టినారని చెప్పినారు. మరి మీరు వచ్చి ఈరోజు మాకు నీతులు చెప్తానంటే, మైనారిటీలను ఉద్దేశించి మాటలు చెప్తానంటే ఎట్లా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా వారికి గుర్తు చేస్తా ఉన్నా, కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ. హైదరాబాద్లో అందరూ అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు మీరు రోషయ్య గారికి అవార్డు ఇచ్చినారు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 రోజులు కర్ఫ్యూ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఏళ్లలో ఎక్కడా ఒక చిన్న సంఘటన లేకుండా హైదరాబాద్లో శాంతి భద్రతలను పటిష్టంగా, ఒక్క పూట కర్ఫ్యూ కూడా లేకుండా, ఒక గంట ఒక గడియ కర్ఫ్యూ లేకుండా అద్భుతంగా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ గారిని, ముఖ్యంగా హిందూ ముస్లిం అనే ఫీలింగ్ లేకుండా, మైనారిటీలు అనే భావన లేకుండా, మైనారిటీ మెజారిటీ అనే భావన లేకుండా సమతుల్యంగా వ్యవహారం చేస్తూ ముందుకు పోతున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ గారేదో బీజేపీకి దగ్గర అని, కేసీఆర్ గారేదో మోడీకి దగ్గర అని ఏదైతే చిల్లర మల్లర గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారో రాహుల్ గాంధీ గారు, ఇది మంచిది కాదు. సంస్కారవంతంగా మాట్లాడితే మీకే మంచిది, లేకపోతే మేము కూడా మాట్లాడగలం, నేను కూడా అనొచ్చు, చాలా మాటలు అనొచ్చు. కానీ రాహుల్ గాంధీకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మోడీ రాహుల్ గాంధీ మా దృష్టిలో ఇద్దరు కూడా ఈ దేశాన్ని వంచిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఈ దేశానికి సంబంధించినంత వరకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇద్దరు తీరని అన్యాయం చేసిన వాళ్ళే. మా దృష్టిలో మీరు ఎక్కువ, ఆయన తక్కువ ఏం కాదు, మీ ఇద్దరు ఒకటే, ఒకే తాను ముక్కలు. మోడీ రాహుల్ గాంధీ ఒకే తాను ముక్కలు మా దృష్టిలో. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎన్ని రకాల సర్కస్ ఫీట్లు చేసినా తెలంగాణలోని మైనారిటీ సోదరులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటి, ఏ రకంగానైతే ఈ 4 ఏళ్లలో శాంతి సామరస్యాలు వెల్లివిరిసే విధంగా మనం ఒక మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరస్పరం గౌరవించుకుంటూ సంస్కారవంతంగా ముందుకు పోతా ఉన్నాము. బ్రహ్మాండంగా నిరుద్యోగ వారికి ఉద్యోగాల కల్పన చేస్తూ మైనారిటీ యువకులకు కూడా పెద్ద ఎత్తున వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా సృష్టిస్తూ ఉన్నాము. అదే దిశగా ముందుకు పోదాం. ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు, ఈ సర్కస్ ఫీట్లు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందో దయచేసి వాటిని విశ్వసించవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా కొంత లేట్ అయినా వచ్చినందుకు ధన్యవాదాలు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రాహుల్ గారు, 371Dని తెచ్చింది, ముల్కీ రూల్స్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. మీకు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. చరిత్రలో ఆనాడు పివి నరసింహారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టుకి కొంతమంది ముల్కీ రూల్స్ని ఛాలెంజ్ చేస్తూ పోయినారు. ఒకటే రాష్ట్రంలో 2 రకాల న్యాయాలు ఎట్లుంటాయి, తెలంగాణ యువతకు ప్రత్యేక హక్కులు ఉపాధి కల్పనలు ఎట్లా ఉంటాయి, ముల్కీ రూల్స్ చెల్లకూడదు, చెల్లనేరవు అని సుప్రీంకోర్టుకు పోయినారు. పోతే సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ ఆర్ వ్యాలిడ్, దే అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ముల్కీ రూల్స్, ముల్కీ రూల్స్ ఉండాల్సిందే, అట్లా అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నేను చెప్తుంది ఏంటంటే ఆ ముల్కీ రూల్స్ను తొలగించి తెలంగాణ యువతకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. దాన్ని కవరప్ చేయడానికి తీసుకొచ్చింది 371D. తదనంతరం 371D కరెక్ట్గా అమలు చేశారంటే అది లేదు. తర్వాత అందుకే 610 జీవోలు ఇవన్నీ వచ్చినాయి. ఉద్యోగ కల్పన గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పన గురించి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆయన నాయనమ్మ ప్రభుత్వమే తెలంగాణ యువతకు తీరని అన్యాయం చేసిందనేది మా వాదన. అది వాళ్ళ మిత్రుడు చెప్పిండు, చంద్రబాబు నాయుడు అనే కొత్త మిత్రుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి, ఇద్దరు మన బెంగళూరులో అల్మించుకున్నారు కదా వేదిక మీద, అప్పటి నుంచి ఒకరి జబ్బు ఒకరికి పాకినట్టుంది. ఆ మాట చెప్పింది, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న మాట ఏం చెప్పలేదు. బాబు గారు వస్తే జాబ్ వస్తుంది అన్నమాట చంద్రబాబు గారు చెప్పినారు, ఇంటింటికి ఉద్యోగం అన్నమాట చంద్రబాబు చెప్పిండు. రాహుల్ గాంధీ గారు పాపం అక్కడి స్క్రిప్ట్ ఇక్కడ చదివినట్టున్నాడు. ఇక్కడ మేము ఎప్పుడు ఆ మాట చెప్పలేదు, చెప్పినట్టు మీరు ఎవరైనా రుజువు చేస్తే దేనికంటే దానికి రెడీ. లేని శత్రువుతో ఏం కొట్లాడతాం రమణ గారు? రమణ, లేని శత్రువుతో కొట్లాడమని మీరంటే నేనేం చేయాలి? మేము ఇక్కడ బీజేపీ అనే పార్టీ ఉనికి లేదు, సోదిలో కూడా లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటాం? మేము బీజేపీ ఉందా ఇక్కడ? పాపం ఆ పార్టీకి అభ్యర్థులు లేరు, 119 అభ్యర్థులే లేరు. 100 పైచిలకు స్థానాల్లో డిపాజిట్లు కూడా పోతుంది ఆ పార్టీకి.
ఓ 10-15 చోట్ల డిపాజిట్ దక్కొచ్చు. ఆ పార్టీని ఏమంటాం? నాదాన్ దుష్మన్. సీఎం గారు మొన్ననే చెప్పినారు. అట్లాంటి పార్టీని డెఫినెట్లీ కాంగ్రెస్ మా ప్రత్యర్థి, అలా అనుమానం ఎందుకు మీకు? సెకండ్ వచ్చేది కాంగ్రెస్. బలము బలహీనం నేను చెప్పాను, ఆ బలం బలహీనత ప్రజలు తెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా సెకండ్ వచ్చే పార్టీ తెలంగాణలో కాంగ్రెస్. అందులో అనుమానం మీకు అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదు. సెకండ్ వస్తుందా థర్డ్ వస్తుందా చూడాలి, మరి అది మాత్రం డౌట్. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.